అన్న మీ పేరు? దూదేకొండ రామాంజనేయులు నా పేరు. బి రామాంజనేయులు. ఏ ఊరు? దూదేకొండ. దూదేకొండ. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2024 రాబోయే ఎలక్షన్ లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పొత్తు మీద ప్రజల్లోకి వస్తున్నారు. ఎలా ఉంటుందంటారు? వీళ్ళు వస్తేనే బాగుండేది. ఎందుకంటే గవర్నమెంట్ అయితే మారాల్సిందే తప్పనిసరిగా. ప్రజలకు బాగా సానుభూతి ఉంది. వాళ్ళ పేరు బాగా అభిమానంగా ఉన్నారు. జగన్ ప్రభుత్వం అయితే రాదు. ఒక అక్కడ నేనున్నాను నానున్నాను అంటాడు. ఏడిది లేదు. గ్రామాల అభివృద్ధి జరిగింది లేదు. నేరుగా డబ్బులు వేస్తారంటున్నాడు కానీ అధిక ధరలు పెరిగినాయి. ఎక్కడ కూడా ఏం తగ్గించింది లేదు. అన్ని అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నాం జనమంతా. ఇప్పుడు ప్రస్తుతం 11 ఎమ్మెల్యే ఎవరు? కంగారు చించేది. ఎలా ఉంది ఆమె అభివృద్ధి కార్యక్రమాలు? ఆయన ఏం అభివృద్ధి ఏం చేసింది? ఎమ్మెల్యే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు. అభివృద్ధి చేయగలుగుతుంది. ఏం చేయలేదు కదా. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అంటారు? అర్థమానం ఉండే ఇంతవరకు రోడ్డు పరిస్థితి పల్లెల్లో ఏ మోరి కట్టింది కూడా లేదు. మరి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినారు. దాదాపు ఒక పార్టీకి అధ్యక్షుడు సీనియర్ నేత అయినటువంటి క్యాండిడేట్ ని. దాని మీద మీరేమంటారు? అక్రమంగా చంద్రబాబు నాయుడు మీద గెల్లేమని సర్వే చెప్తుంటే సర్వే వ్యతిరేకంగా వచ్చింది. ఆ సర్వేకి అనుగుణంగానే లోపలేపిస్తే మనకు మళ్ళీ తెలంగాణ లోపల పడితే మనం మళ్ళీ గెలుస్తాను ఉద్దేశంతోనే తెలంగాణ అరెస్ట్ చెప్పి లోపలిస్తున్నారు. జగన్ నేనున్నాను నేను చూశాను అని పాదయాత్రలో తిరిగాడు కదా, దాని ప్రభావం ఎంతవరకు ఉంది? ఏం చేశారు? నానున్నానన్నా ఏడాడు లేడు. ఎవరైనా లేడు. నా బీసీ నా ఎస్సీ నా బీసీ ఏమన్నా బీసీకి ఒక్క 56 చైర్మన్లు ఇచ్చినాడు. ₹1 కూడా ఆ చైర్మన్లో డబ్బులు లేదు. ₹1 కూడా లేదు. వాల్మీకి సంఘంలో లేదు, ఎస్టీ సంఘంలో లేదు, ఎస్సీ సంఘంలో లేదు. మండలాలు ఎత్తేసినాడు, జిల్లా పరిషత్లు ఎత్తేసినాడు, ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్లు ఎస్టీ కార్పొరేషన్ ఎత్తేసినాడు. ఇంకేముంది? ఎక్కడ బీసీలు ఉన్నారు మీకు? గతంలో చంద్రబాబు ఉన్నప్పటికీ జగన్ ఉన్నప్పటికీ నిత్యావసర సరుకుల రేట్లు ఎలా ఉన్నాయంటారు? విపరీతమైనటువంటి ధరలు పెరిగినాయి. సన్న పైసలు ఇస్తున్నాడు, పెద్ద పైసలు పెంచినాడు. మరి 175కు 175 ఖచ్చితంగా పక్క అంటున్నాడు. 175 జగన్ కాదు, చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి వాళ్ళకే వస్తుందంటారా? మరి ఇక్కడ రోడ్డు కటింగ్ అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాట్లాడము జగన్ మాట్లాడము జరిగింది. అది ఎంతవరకు నెరవేరింది అంటారు? ఇంతవరకు ఎక్కడ ఉంది అక్కడే ఉంది. ఎక్కడ ఏం చేయలే. పచ్చికొండ డెవలప్మెంట్ కాలేదంటారా? డెవలప్మెంట్ ఎక్కడైంది? పచ్చికొండ ఎక్కడ ఏమేమి చెప్పండి. ఎక్కడైంది పచ్చికొండ? ఎక్కడైంది చెప్పండి. ఏం డెవలప్మెంట్ అయింది? కాలేదంటారా? మరి నెక్స్ట్ సీఎం ఎవరైతే మేలు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితేనే మేలు. ఎందుకంటే ఇంటి 50 సంవత్సరాలు వెలిగిపోయినాం. 5 ఏళ్ళకి 50 సంవత్సరాలు వెలిగిపోయినాం. అన్ని కులాల వాళ్ళు బీసీలు కానీ ఇచ్చింది. ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? మళ్ళీ గెలిచి ఎలా ఉంటుంది అంటారు? మళ్ళీ గెలిస్తే పోయినట్లు మరి 100 ఏళ్ళు వెలిగిపోయినట్లు అందరూ. ఏ కులం కూడా ఏ కులం అనొద్దు. అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేసి అంటాడు జగన్. మరి ఎంతవరకు అది? ఎక్కడ చేయలేదు. సులువు చెప్తాడు జగన్. అంత అబద్ధం. మరి ఈసారి రాలేడంటారా? రాలేడు. ఎప్పుడు వచ్చే అవకాశమే లేదు. ఒక ఆయన చెప్తున్నాడు కానీ వచ్చే అవకాశం అయితే లేదు. బాగా తెలిసిన చూస్తున్నాం పరిశీలన ఆయన వచ్చే అవకాశం అయితే లేదు. ఒక నా ఎస్సీ నా బీసీ నా ఇవన్నీ కార్పొరేషన్లు 56 150 ₹1 లేదు దాంట్లో. ఎస్సీ కార్పొరేషన్ తెచ్చేసినాడు, బీసీ కార్పొరేషన్ తెచ్చేసినాడు. ఏముండదు? ఏడుండదు? సచివాలయాలు పెట్టినాడు. 12 మందిని పెట్టాడు. ఏం పని లేదు వీళ్ళ పాపలకి. ఉన్నదంతా ఊళ్ళో తీసుకొచ్చినాడు, అటు పెట్టాడు. ఊళ్ళో తీసుకొచ్చినాడు, అటు పెట్టినాడు. అన్ని మన బియ్యం కార్డులు నెలకు బియ్యం కార్డు అనే బియ్యం కార్డు 6 సంవత్సరం అయినా ఒక బియ్యం కార్డు. చాలా మంది ముసలి తెచ్చిపోయి పింఛను 3000 అని. చాలా మంది ముసలి తెచ్చిపోయి మరి అలా చాలా మంది ముసలి చనిపోయి పింఛను 3000 అని. ఆ 3000 కూడా ఇప్పుడు మరి 3000 జనవరిలో పెడతారు అంటాడు. చాలా మంది ముసలి తెచ్చిపోయి 3000 అని. చంద్రబాబు ముఖ్యమంత్రి నేను వెనకనే ఇస్తానన్న. ఈయన 5 ఏళ్ళు చేశారు. ఏది లేదు. ఇప్పుడు ప్రజెంట్ గా భూ సర్వే జరుగుతుంది. అది ఎంతవరకు అంటావు? అసలు దానంత దగా 7 ఏళ్ళు అంత మోసం. VROలు MROలు డబ్బులు తప్పించుకుంటా. VROలు MROలు డబ్బులు తప్పించుకుంటా. పాస్బుక్ లో ఎంత ఉన్నదో చూడాలి కదా. గెట్లు అంట. గెట్లకి పాస్బుక్ ఎక్కించినావా నువ్వు ఇస్తున్నావు. గెట్లు అంట. గెట్లు తీసుకొని భూ సర్వే చేస్తున్నాడు. విషయం ఎక్కడ VROలు MROలు అంత అడుగులో బిర్యానీలు నంజీర్లు 50 గురిస్తే ఆ షేర్లు తిన్నీకి అందరూ ఏమేమి లేదు. అసలు లెక్కలేదు. ప్రస్తుతం అయితే జగన్ పార్టీ పనిచేసే విధానాలు బాగలేవట. ఏది లేదు అసలు. అంతా అన్ని అబద్ధాలు. నానుండా ఏడుకున్నాను చెప్పు. ఏం పలానా అనుకున్నాను చెప్పు. చాలా మంది భూ సర్వేలో అడంగులు కొట్టేసినాడు. చాలా మంది అడంగులు కొట్టేసినాడు.
ఇప్పుడు ఆటో డ్రైవర్లకి టైలర్లకి 10,000 ఇస్తున్నాడు కదా దాని మీద. టైలర్కి పోతే 500 బట్టలు పడితే 500 బట్టలు పట్టుకుంటారు. ఒక్కరు కూడా వాళ్ళు కూడా ఓటేరు. ఎందుకంటారు? టైలర్లు ఆటో లేరు. ఆటోలు ఇప్పుడు పోలీసులు పట్టుకుంటారు. ఫైన్ ఫైన్స్ డైలీ కట్టాల్సి ఉండేది. ఎదురులా ముద్రపోయింది అంతేం లేదు.